ప్రజా హృదయాధినేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపున మన విజయసాయన్న కాబోయే ఎంపీ చాముండేశ్వరి అమ్మ డిసైడ్ చేసేసింది వీళ్ళిద్దరిని. ఇంకో అనుకోవట్లేదు. మన విజయసాయన్న తరపున అదే అన్న మా అన్న ప్రసన్న తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరి తరపున అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారికి సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మండల నాయకులందరికీ, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియచేసుకున్నాను. అన్నా విజయసాయన్న గంగపట్నం అమ్మవారి చాముండేశ్వరి అమ్మవారి గురించి నేను ఒక్క కోరిక కోరుతానన్నా. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం, మీరు ఎంపీగా కాయడం ఖాయం, మా అన్న ప్రసన్న అన్న ఎమ్మెల్యే కావడం ఖాయం. మీ ముగ్గురు అమ్మవారికి ఒక్క కోరిక అమ్మవారి తరపున నేను ప్రార్థిస్తున్నానన్నా. మీరు అమ్మవారి భక్తులన్నా. అన్న ఆ కోరిక ఏంటంటే, లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచకాపురి ప్రజుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచపట్టనే. ప్రతి ఒక్కరూ వింటారు. అష్టాదశ శక్తి పీఠాలలో 4వ శక్తి పీఠంగా మనం అమ్మవారిని కొలుచుకుంటుంటామన్నా. కానీ ప్రపంచం దృష్టిలో మైసూరు చాముండేశ్వరి అమ్మవారిని శక్తిపీఠంగా అందరూ భావిస్తున్నారు. మీరు మాధవేశ్వరి గాని ఒక రాష్ట్రంలో, మాధవేశ్వరిగా ఇంకొక రాష్ట్రంలో కూడా ప్రసిద్ధి చెందినట్టుగా ఇక్కడ మన అమ్మవారిని మన ఆంధ్రప్రదేశ్ శక్తిపీఠంగా మీరు గుర్తిస్తే తప్పకుండా అమ్మవారు ఇక్కడ ఒక మైపాడు బీచ్ ఉంది, అమ్మవారు శక్తిపీఠంగా గతంలో నేను 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పునర్నిర్మాణం జరగక ముందు 4వ శక్తిపీఠం అని చెప్పి అక్కడ రాసి ఉండేదమ్మా. క్రౌంచపట్నం అంటే కొంగలు విహరించే తటాకం, మైసూరు కొండ ప్రాంతం. ఒకప్పుడు పెన్నా నది ఇక్కడ సముద్రంలో కలిసే సమయంలో ఉధృతమైన వరదల్లో తన దిశను మార్చుకునేసరికి అమ్మవారు ఒక పక్కన ఇటు పక్కన అటుపక్క ఇంకొక పెన్నా నదికి ఒక పక్కన నిలిచిపోయినాయి. అప్పుడు క్రౌంచపట్టణం అనే ఒక పల్లి ప్రాంతం ఇక్కడ ఉండేది. ఆ శంకరాచార్యులు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ అమ్మవారి గురించి ఆకర్షితుడై ఇక్కడ శక్తిపీఠంగా అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకున్నానన్నా. దయచేసి మీరు అమ్మవారిని శక్తిపీఠంగా, మైసూరు చాముండేశ్వరి కూడా శక్తిపీఠమే, అమ్మవారు అంతా ఒకటే, అమ్మవారిని ప్రకటిస్తే మైపాడు బీచ్కి వచ్చే వాళ్ళందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మవారిని శక్తిపీఠంగా కొలుచుకుంటున్నారని నేను మిమ్మల్ని ఈ సభాముఖంగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నానన్నా. ఒకటే విషయం చెప్పేవాళ్ళు మా తండ్రి గారు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు. పేద ప్రజలకి సాయం చేస్తే మన కట్టె కాలే వరకు గుర్తు పెట్టుకుంటారు. అదే కోటీశ్వరులకి సహాయం చేస్తే మన గడప దాటే లోపలే మర్చిపోతారని చెప్పి మా బిడ్డలమైనటువంటి మాకు చెప్పేవాళ్ళు. గుర్తు పెట్టుకోండి, ప్రజల్ని నమ్మండి, ప్రజలకి సేవ చేసుకోండి అని మా తండ్రి గారు చెప్పేవారు. అది మేము పాటిస్తున్నాం. కానీ ఈరోజు సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజలందరూ గుండెల్లో దాచుకుంటే, వేమిరెడ్డి దంపతులు రాజ్యసభ సీటు తీసుకుని టీడీపీ చైర్మన్, బోర్డు అధ్యక్ష పదవులు, రకరకాల పదవులు అనుభవించి ఈ రోజు మనకు అన్యాయం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారంటే ఇంతకంటే ద్రోహం ఇంకొకటి ఉందా అని చెప్పి నేను మీకు మనవి చేసుకున్నాను. ఒడ్డుకు చేరిన తర్వాత తెప్పను తగలేసినట్టే అదే పని ఇప్పుడు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేశారని చెప్పి నేను మీకు మనవి చేసుకున్నాను. నాయనా, అన్నా విజయసాయన్న, ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోజు పంటలు పండి కోసుకుంటున్నారంటే ఎవరు పుణ్యమో తెలుసా నాయనా? ఒక్క మాట, పార్టీలు వేరు కావచ్చు, కొంతమంది వ్యక్తులు పార్టీలకు అతీతమైన వ్యక్తులు, వాళ్ళు ఏ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేసినా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ గుండెల్లో దాచుకుంటుంటారు. అటువంటిది మనకు పశ్చిమ గోదావరి జిల్లాలకి కాటన్ దొర ఒక్కరైతే
నెల్లూరు జిల్లాకి 3 కాటన్ దొరలు ఉండారని చెప్పి మీకు మనవి చేసుకుంటాను. ఆ కాటన్ దొరలు ఎవరో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. ఆ రోజు మా తండ్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగు గంగ పథకం నిర్వహించడం జరిగింది. 1-2 నిమిషాలు ఇయ్యాల్సిన సమయం ప్రసన్నయ్య, ఒక్కరు అన్న, సారీ అన్న. ఆ రోజు నెల్లూరు జిల్లాలో కడప జిల్లా మీదుగా మెడ్రాస్కి దాహార్తిని తీసుకుని వెళ్లేదానికి ఒక స్కెచ్ వేస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు మా తండ్రి గారు రాయలసీమకే కాదయ్యా, నెల్లూరు జిల్లా కూడా దారుణమైన కరువు పరిస్థితుల్లో ఉంది, మా బిడ్డల్ని కూడా చూడండి, మాకు కూడా నీళ్లు ఇవ్వండి అని అడిగితే, నీ ఇష్టం శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏ విధంగా చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిన తర్వాత మా తండ్రి గారు ఇంజనీర్ లాగా, గొప్ప విశ్వేశ్వరయ్య లాగా ఒక స్కెచ్ గీశారు. అమ్మా ప్రశాంతమ్మా, ఒక్క మాట అడుగుతున్నాను తల్లి, నీకు పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ తెలుసా? నిప్పులవాగు తెలుసా? గుందు నది తెలుసా? పెన్నా నది తెలుసా? ఆఖరికి సోమశిల తెలుసా అని అడుగుతున్నాను. ఆ రోజు కృష్ణానది నుంచి మనకు నీళ్లు రావాలంటే మా తండ్రి గారు ఆ రోజు పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ ద్వారా నిప్పుల వాగులో నీళ్లు దోసేస్తే కుందు నది ద్వారా వచ్చి సోమశిలకు నీళ్లు చేస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు అటు పైప్ లైన్ల ద్వారా వెళ్ళిపోతున్నటువంటి రాయలసీమ మీదుగా వెళ్ళిపోతున్నటువంటి తెలుగు గంగ పథకాన్ని నెల్లూరుకి తరలించారు. ఆ రోజు పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ రోజు నెలకి ప్రవాహం 15 రోజులే 20 రోజులు ఉన్నా కూడా పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువని 10,000 క్యూసెక్కులకి సుమారు, నాకు ఐడియా లేదు, గుర్తు రావడం లేదు, నిర్మిస్తే దాన్ని కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు 15 రోజులకు 15 టీఎంసీలు మాత్రమే వచ్చాయనా? దాన్ని మన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో తెలుసయ్యా? రాత్రికి రాత్రి తెలంగాణని బెదిరించి అర్ధరాత్రి పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి కాలువను వెడల్పు చేసేస్తే ఆ నీళ్లు కృష్ణానదిలో పడిపోతే, కృష్ణానది నుంచి పెన్నా నదిలో పడిపోతే, ఈ రోజుకి పెన్నకి వరదలు వచ్చినా 15 రోజుల్లో 15 టీఎంసీలు, 20 రోజుల్లో 20 టీఎంసీలు నిండిపోయే పరిస్థితి వచ్చింది. కండలేరు రిజర్వాయర్ కట్టారు. చూడండి, మీరు చూడండి, ఈ రోజులు ఈ పంటలు పండే ఏంటన్నా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి కాలువ వెడల్పే. కాబట్టి మనకు కాటన్ దొరలు ఎవరో కాదు, మన నెల్లూరు జిల్లా కాటన్ దొరలు ముగ్గురు అని చెప్పి నేను మీకు మనవి చేసుకున్నాను. అన్న నన్ను తొందర పెడుతున్నారు, ఇంకా సమయం లేదు, అన్న మాట్లాడాలి. ఒక్కడే ఒక మాట చెప్తున్నాను, బసవారెడ్డి శంకర్ రెడ్డి, చెక్క వెంకయ్య గారు, రేపాల దశరథరావు రెడ్డి గారు ఫస్ట్ స్పీకర్ అన్న, రేపాల పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇంటాంటి మహానుభావులు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఇంకా చాలా చాలా మహానుభావులందరినీ రాష్ట్రానికి దేశానికి అందించినటువంటి గొప్ప చరిత్ర కోవ నియోజకవర్గం ప్రజలది. మా అన్న గురించి మీరు చెప్పలేదనుకుంటారేమో, 6 సార్లు గెలిపించి మీరు అప్పుడే నిరూపించేశారు. ఆయన కూడా, నేను అంతకంటే చెప్పకూడదు, మా అన్న నేను పొగడకూడదు సభా సందర్భంగా. ఈ సందర్భంగా ఇంతమంది గొప్ప గొప్ప నాయకులను అందించిన కోవూరు నియోజకవర్గ ప్రజలు రాజకీయ విలువలు లేనటువంటి ప్రశాంతి రెడ్డి గారిని ఎన్నుకుంటారా? సిగ్గు లేకపోతే సరి. తెలుగుదేశం పార్టీ నాయకులకి వాస్తవం ఆలోచించండి. కమ్యూనిస్టు నాయకులు గాని ప్రజలు గాని కొన్ని విలువలకు కట్టుబడి ఉంటారు. సైద్ధాంతికంగా వారి సిద్ధాంతాల ప్రకారం బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే జన సైనికులు కూడా స్వార్థరహితంగా పవన్ కళ్యాణ్ ఆరాధిస్తారు. ఇంత వ్యక్తిత్వం కలిగిన మీ పార్టీలందరూ కలిసి రాజకీయ విలువలు లేనటువంటి ప్రశాంతి రెడ్డి గారిని ఎన్నుకోవడం అనేది, వాళ్ళ వెనక తిరగడం అనేది ఎంత సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను. సమయం లేదు, ఒక్కటి మాత్రం వాస్తవం. అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎందెందో చెప్తుంటారు, వింటుంటాను. ఆయన ఉద్దేశాలు ఆయనవి, నా ఉద్దేశాలు ఆయన నా దృష్టిలో మాయిల్ బకీర్ అంటే తెలుసు కదా, సినిమాల్లో మీరు చూశారు కదా, ఎన్టీఆర్ సినిమాలలో గతంలో. ఏముంది మాయిల్ బకీర్ అంటే? దాని అర్థం మీకు
తీసుకెళ్ళడం, పెళ్లిళ్ళు చేసుకోవడం. ఇంతకించి నేనేం మాట్లాడినాయన దయచేసి రండి. మళ్ళీ రేపు ఉదయాన్ని నా సోదరి అంటదన్న, సోదరులు అంటారు, మళ్ళీ మేము దానికి చెప్పాలా? చిన్న విషయానికి కూడా నన్ను అవమానించారు అంటుందన్న. ఏం అవమానించామన్నా విజయన్న? అందరికీ నమస్కారం. తప్పకుండా ప్రసన్నన్నకి, విజయసాయి అన్నకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి అందరిని ఆశీర్వదించవలసిందిగా అందరినీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.